2010లో శ్రీలంక భారత్తో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు సిద్ధమైంది. ఆ టైంలో శ్రీలంకకు కెప్టెన్గా కుమార్ సంగక్కర వ్యవహరిస్తున్నాడు. ముత్తై మురళీధరన్ సంగక్కర దగ్గరకు వెళ్ళి, నేను భారత్తో ఆడబోయే మొదటి టెస్టే నా ఆఖరి మ్యాచ్, ఆ తర్వాత మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాను అంటాడు. దానికి సంగక్కర, నువ్వు ఇప్పటికి 792 వికెట్స్ తీసుకున్నావు, ఇంకో 8 వికెట్స్ తీసుకుంటే 800 వికెట్స్ మార్క్ని టచ్ చేస్తావు, అది ఊహ కూడా అందదు. నువ్వు ఒక పని చేయి, ఫస్ట్ మ్యాచ్లో 8 వికెట్స్ తీసుకోలేకపోతే సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడు, అందులో నీ ఫీట్ని చేరుకోలేకపోతే థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడు, ఈ ఫీట్ని చేరుకునే వరకు ఆడుతూనే ఉండు అంటాడు. దానికి మురళీధరన్, లేదు ఇదే నా ఆఖరి టెస్ట్ మ్యాచ్, నేను 800 వికెట్స్ మార్క్ని టచ్ చేయలేదా, అంతే ఇదే చాలు అని వదిలేస్తా. కానీ ఒక్క మాట, నేను ఖచ్చితంగా ఈ మ్యాచ్లో 8 వికెట్స్ తీసుకుని 800 వికెట్స్ మార్క్ని టచ్ చేస్తాను, అంతేకాకుండా శ్రీలంక విజయం కూడా సాధిస్తుంది అని చెప్పాడు. చెప్పినట్టే 8 వికెట్స్ తీసుకుని 800 వికెట్స్ మార్క్ని టచ్ చేశాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్లో శ్రీలంక విజయం కూడా సాధించింది.